మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యలపై అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైపులో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉన్నారు. చెప్పండి సార్, ఒకవైపున ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే అంటే కూతురుతో నేను ఏకీవించట్లేదని చెప్తుంది కొండా సురేఖ, ఎట్లా చూడొచ్చు? అది సత్యదూరం అని చెప్తా ఉన్నా. దాంట్లో ఇంత చాలాసార్లు మాట్లాడుతా ఉన్నా, చాలా సత్యదూరం అది. ఆ ఇంట్లో ఏం జరిగినా అన్నీ కలిపే జరుగుతాయి, అన్నీ కలిసి మాట్లాడుకునే జరుగుతుంది. దాంట్లో సందేహం లేదు, వారికి పూర్తిగా తెలిసిన అంటే నిన్నటి నుంచి సిఎల్పిలో వరుసగా మీటింగ్లు పెడుతున్నారు. ఎందుకు అంటే ఏం ఆశిస్తున్నారు మీరు? సిఎల్పిలో ఎవరు పెడుతున్నారు? కేటీఆర్ ఆరోపిస్తున్నాడు కదా. కేటీఆర్ గారికి వారు ఒక సీనియర్ మంత్రిగా, ఇన్నిసార్లు శాసనసభ్యుడిగా ప్రభుత్వం నడిపించిండు. సిఎల్పి అంటే ఎవరు చేస్తారు సార్? ముఖ్యమంత్రి గారి హెడ్గా ఉన్నప్పుడు సిఎల్పి మీటింగ్ నడుస్తుంది, దాన్ని సిఎల్పి మీటింగ్ అంటారు. సిఎల్పిలో ఉన్నటువంటి అందరు కూడా వచ్చి దానికి హాజరవుతారు. దాంట్లో మంత్రులు ప్రతి ఒక్కరు కూడా వస్తారు, శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డ వాళ్ళు అందరూ వస్తారు. ఇవాళ నాలాంటి కొత్తగా అయిన వాళ్ళకి, నేను సీనియర్ని కాంగ్రెస్ పార్టీలో, కానీ ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం. ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు సిఎల్పిని పలచపరిచినట్టు మాట్లాడితే వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క ఎవరో ఆలోచనకు వదిలేస్తా. కానీ సిఎల్పి మీటింగ్ జరగలే ఇక్కడ. సిఎల్పిలో శాసనసభ్యులు వచ్చి నిన్న అవైలబుల్ ఉన్న వాళ్ళు వచ్చి నిన్న మాట్లాడారు, 20 మంది మాట్లాడారు. ఇవాళ అవైలబుల్ ఉన్న వాళ్ళు 5 ఈరోజు వచ్చారు. మా తర్వాత కూడా ఒకరిద్దరు వచ్చినట్టున్నారు, అడిగిర్రు, మేము వెళ్ళిపోతున్నామంటే వాళ్ళు రాలే. వాళ్ళు ఇంకోళ్ళు వస్తారు కావచ్చు. ఎవరి నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ ప్రభుత్వం ఉండాలనుకునే వాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఉండి పార్టీకి వెన్నుపోటు పడుతున్న వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు, లేదా పార్టీకి నష్టం జరుగుతుంది అనుకునే వాళ్ళు, శాసనసభ్యులందరూ కూడా ఇట్లాంటి సమాచారం ఇచ్చేందుకు లేదు, మేమంతా రేవంత్ రెడ్డి గారితో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, మా దగ్గర తప్పుడు మాట్లాడే వాళ్ళని మేము ఉపేక్షించేది లేదు, మేమంతా ఒకవైపు ఉన్నామని గట్టిగా చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాం. అంటే సీఎం విదేశీ పర్యటన ముగించుకొచ్చాక నేనే మాట్లాడతాను సురేఖ చెప్తుంది, మీరేమో ప్రెస్ మీట్లు పెట్టి చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు మీరే చెప్పారు, కేటీఆర్ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడారు, XYZ ఎవరో మాట్లాడారు. అవి మాట్లాడుతుంటే మా రక్తం ఇక్కడ ఉడుకుతుందా? మేము వచ్చి జవాబు చెప్పద్దా ఏం జరుగుతుందో? మేము ఆ జవాబు చెప్పడానికి వచ్చినాం. కేటీఆర్ గారికి వారి పార్టీ సంగతి చూసుకోమాను, ఇప్పుడే మా ఆది శ్రీనివాస్ చెప్పి కుటుంబ సమస్య చూసుకోమాను. నేను కొంచెం వ్యక్తిని కొంచెం క్యారెక్టర్ ఉంది కాబట్టి ఉల్టా పల్టా వాళ్ళు మాట్లాడని మాట్లాడలేను. వాడు చేసే తప్పులో వారి చూసుకోవడం సరిపోదు, కానీ ఇంకోటి ఏదో అన్నట్టు ఏదో సామెత ఉన్నది, అట్లున్నది ఇప్పుడు కథ. కొండా సురేఖను బర్తరఫ్ చేయాలా, సీఎంకి క్షమాపణ చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒకటే మాట చెప్తున్నా, క్షమాపణ చెప్పాలి. పార్టీ అధిష్టానం దీనిపై కొండా సురేఖ గారే కాదు, ఎవరైనా సరే, నేనైనా సరే, తప్పు జరిగితే తగినటువంటి క్రమశిక్షణ చర్య తీసుకోవాలి, లేదా ఏ రకంగా నడవాలో చూపించాలి. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఆ పార్టీకి సంబంధించి అయితే కనుక కొండా సురేఖ అయితేనేమి, అలాగే ఎవరైనా పార్టీ గీత లైన్ దాటి మాట్లాడితే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో కూడా ఇటువంటి మాటలు అయితే మాత్రం పార్టీకి సంబంధించి అయితేనేమి, సీఎంలకు సంబంధించి అయితేనేమి, అధికార ప్రభుత్వాన్ని అయితే మాత్రం ఎవరు కూడా ఆరోపించకూడదని అయితే మాత్రం, అంటే వ్యక్తిత్వ హననాన్ని కోరుతూ అంటే మాటలు చెప్పి కార్యకర్తలను రెచ్చగొట్టొద్దని అయితే మాత్రం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్, దేవా, వార్త, హైదరాబాద్.